వాక్యాన్ని మనం కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. చాలా సమయం అయిపోయింది, మన ముందు చాలా పరిచర్య ఉంది కనుక మనం సమయాన్ని మన పనిని దృష్టిలో పెట్టుకొని త్వరగా వీలైనంత త్వరగా ఈ కార్యాన్ని ముగించే ప్రయత్నం మనం చేద్దాం. అందుకు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసి ప్రభు యొక్క కార్యాన్ని మనం ముగించుకుందాం. ఇంతవరకు మనము అనేక సంవత్సరాలుగా ప్రభులో ఉన్నాం. దేవుని యందు ఉండి అనేకులకు దాదాపు 30 సంవత్సరాలు 28-30 సంవత్సరాలు ప్రభువులో ఉన్నాం కదా. ప్రభులో ఉన్నాము కానీ యేసు క్రీస్తు నమ్ముకున్నందువల్ల కలిగిన మేలేమిటంటే చెప్పలేని స్థితిలో ఉన్నాం అనేక మంది కదా. మేలేమిటంటే నాకు జ్వరం వచ్చిందా, అది బాగైంది, ప్రభులో అలాగే నిలిచిపోయినా. నాకు ఒక బలహీనత ఉండింది, దేవుడు స్వస్థపరిచాడు, అలాగే ప్రభులో నిలిచిపోయాను. అమ్మా, నీ వ్యాధిని, నీ రోగమును దేవుడు స్వస్థపరిచాడు, అది నిజమే. ప్రభు నీ పట్ల నీ గొప్ప కార్యమును జరిగించి ఉండవచ్చు, కానీ అంతకంటే మరి శ్రేష్టమైన కార్యాన్ని ప్రభువు నీ ఎడల జరిగించాడు. నీ కొరకు ఘనమైన కార్యాన్ని ఆయన, చాలా గొప్ప కార్యాన్ని నీ కొరకు ఆయన చేశాడు. ఆయన వలన నీ రోగం పోవడమే కాదు, నీ బలహీనత తొలగిపోవడమే కాదు, నీ శోధన నుండి నీవు తప్పించబడితే కాదు, పరలోకపు రాజ్య అర్హతను, యోగ్యతను కూడా నీవు పొంది ఉన్నావు. ఆ సంగతి నీవు బహుశా ఎరుగకపోయి ఉండవచ్చు. ఈ దినమున నీ ప్రభువును నీవు నమ్ముకున్నావు. ఆయన వలన నీకు కలిగిన మేలు లేదా ధన్యత ఏమిటి అనేది కొన్ని విషయాలు మాత్రం నేను మీకు చూపించి త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఇది మనకందరికీ తెలిసినటువంటి లేఖన వాక్యం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనాన్ని దయవచ్చి చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చాలు, చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం నాయన. ఇదిగో మీ ద్వారా మీరు అనుగ్రహించిన మీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తాము. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక మీ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మీ కార్యమును సఫలపరచు. మీ వాక్య లోతులోనికి మమ్మల్ని నడిపించు. మీ వలన దేవా యేసు క్రీస్తు ప్రభువా, మీరు ఈ భూలోకములో ఆయన మా నిమిత్తమే వచ్చినటువంటి మీ రాక యొక్క ఉద్దేశం అయినా మీ అందు మేము ఉండటం వలన మాకు కలిగిన శ్రేష్టమైన ధన్యత, శ్రేష్టమైన ఆశీర్వాదం ఇప్పుడు మేము ధ్యానం చేయబోతా ఉన్నాము. మీ వాక్యం ద్వారా మాతో శృతిగా మాట్లాడుకుని బోధకులకు బోధకుడును వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. ఏముంది అక్కడ? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అయ్యా, ఏం లేదంట? ఏ శిక్షా విధియు లేదు. అవును, నేనేం తప్పు చేశాను నాకు శిక్ష రావడానికి అనే ప్రశ్న మనలో రావచ్చు. అయ్యా, రోమిలకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని
తీర్చబడుదురు. ఏమంట? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఏమి పొందలేకపోతున్నారంట? దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. రోమీయులకు రాసిన పత్రికలోనే మరొక మాట ఉంటుంది, పాపము వలన వచ్చు జీతము ఏమై ఉందంట? అయ్యా, పాపము వలన వచ్చు జీతము మరణం. అయ్యా, క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏం లేదంట? ఏ శిక్షా విధియు లేదు. అయ్యా, నీవు నేను ఏం తప్పు చేశామని? ఏం తప్పు చేయలేదా? అయ్యా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఏం పొందలేకపోతున్నారు? దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఆ పాపం వలన మానవునికి మరణం అనే శిక్ష విధింపబడి ఉన్నది. ఆ శిక్ష నుండి నీవు నేను మనమందరము తప్పించబడ్డాము. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదంటే, అయ్యా, ఈ లోకములో దుర్మార్గులు, అన్యాయస్తులు నిన్ను నన్ను శిక్షిస్తున్నటువంటి ఆ శిక్ష నుండి కాదు, కానీ నా పాపముల వలన, దోషముల వలన, అతిక్రమముల వలన ప్రతి పాపమునకు పొందవలసిన ప్రాయశ్చిత్తం అనే ఈ మరణం అనే శిక్షను నీవు నేను పొందవలసి ఉండగా, మానవ రూపిగా ఆయనే ఈ లోకానికి దిగివచ్చి నా పాపములన్నిటినీ ఆయన భుజముల మీద ఎత్తుకొని, అయ్యా, 7 మంది న్యాయాధిపతులు ఆయన విచారించినను అతని యందు ఏ దోషమును మోపలేకపోయింది. మరణమునకు తగిన పాపము హేతువు లేదా తప్పు ఏది ఆయన మీద మోపలేకపోగా, కొందరు దుర్మార్గుల యొక్క ఆలోచనను నెరవేర్చుట కొరకు ఆయనకు శిలువ మరణము విధించబడింది. అందులో నీవు నేను పొందవలసిన శిక్ష దాగి ఉన్నది. ఆయనే అన్నారు, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అన్నారు. నశించిన దాన్ని ఏది నశించుచున్నది? అయ్యా, పాపము చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో నశించిపోవచ్చున్న మానవులను రక్షించుటకు క్రీస్తు యేసు ప్రభువారు ఈ లోకమునకు దిగివచ్చి ఆయన భుజముల పైన మన పాప భారమును మోసుకొని, ఇక నా పాపములు ఎన్నిటికి జ్ఞాపకము చేసుకోనుకుంటున్నట్లుగా ఆయన రక్తము చేత మన దోషములన్నిటినీ కడిగి వేసి శుద్ధి చేసి, ఇక నీవు నేను మనము పొందవలసినటువంటి ఆ మరణమనే శిక్ష నుండి నీవు నేను మనమందరము ఏం చేయబడి ఉన్నాము? తప్పించబడి ఉన్నాము. కనుక క్రీస్తు యేసునందున్న వారికి ఇక మీదట ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధియు లేదు. నీ పాపము, నీ దోషము, నీ అతిక్రమములను క్రీస్తు యేసు ప్రభువారు తన రక్తము చేత కడిగి శుద్ధి చేసి నిన్ను పరిశుద్ధునిగా, నిన్ను నీతిమంతునిగా తీర్చికొన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అదే మాట మనం చదువుకున్నాం. క్రీస్తు వలన, క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా ఏమిగా తీర్చబడ్డామంట? నీతిమంతులముగా తీర్చబడ్డాము, పరిశుద్ధులముగా తీర్చబడ్డాము. ఇక మనము పాపులము కాదు. ఇక మీదట మనము ఎంచతగని వారము కాదు. ఇక మీదట మనము కడగద్రోయబడినటువంటి వారము కాదు. ఇక మీదట మనము ఎన్నిక లేని వారము కాదు. ఇక మీదట మనము దేవుని ముట్టుకొనకూడని అంతరాని వారము మనం అంతకంటే కాదు. మనమందరమును యేసు క్రీస్తునందు ఆ శిక్ష నుండి తప్పించబడి ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడి నేను మనమందరము
తండ్రి అబ్బా అనుచు దైవ సన్నిధిలో కూర్చొని ఆయన్ను స్తుతించి ఆయన యందు ఆనందించి ఆయన గణపరిచి ఆయన నీ దోషముల కొరకు ప్రాయశ్చిత్తార్థముగా తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఆ ప్రాణములకు ప్రతిగా నీ కృతజ్ఞతార్పణములను నీ జిహ్వా ఫలములను నీవు ఫలించిన ఆత్మ ఫలములన్నిటినీ శారీరక ఫలములన్నిటినీ ప్రభువుకు అర్పించి స్తుతించి ఆరాధించేటువంటి ధన్యత మనకందరికీ ప్రభువు దయచేసి ఉన్నారు గనుక యేసు క్రీస్తునందున్న వారికి ఇక మీదట ఏం లేదు, ఏ శిక్షా విధియు లేదు. ఆ శిక్ష నుండి మనము తప్పించబడ్డాం, ఆ శిక్ష నుండి మనం విడిపించబడ్డాం. పాపము వలన అపరాధముల వలన మనం పొందవలసినటువంటి ఆ రెండవ మరణం, ఆ పురుగు చావని అగ్ని ఆరని యాతనకరమైన వేదనకరమైన ఆ మరణము నుండి నీవు నేను మనమందరం ఇప్పుడు తప్పించబడ్డాం. ప్రభువు నిన్ను నన్ను ఎవరైనా అడిగితే నీవు ఈ మాట చెప్పగలగాయా? యేసు క్రీస్తును నమ్ముకున్నందువలన, యేసు క్రీస్తును వెంబడిస్తున్న వలన నీవు కలిగిన మేలేమిటంటే, అయ్యా ఆయన నా పాపపు శిక్షను తొలగించాడు, ఆయన నా దోషముల వలనైనా నా అతిక్రమముల వలన శిక్ష యావత్తును ఆయన భరించి సహించాడు. ఇక మీదట నాకు శిక్ష లేకుండా చేశాడు. ఇక మీదట నేను వేదనకరమైన యాతనకరమైన అదిగో అగ్నియారుని పురుగు చావని ఆ స్థలములకు, ఆ మరణములకు నేను అప్పగింపబడకుండా నా ప్రభువు నన్ను తప్పించాడు అని చెప్పగలిగేటట్లుగా ఉండాలి. ఇది యేసు క్రీస్తునందు మనకు కలిగినటువంటి గొప్ప ధన్యత. రెండవది కూడా నేను చూపించేస్తాను, ఎందుకంటే సమయం మనకి ఎక్కువ లేదు కనుక. 5వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల ఏ సృష్టి, వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో ఏమాయను, క్రొత్తవాయను. అయ్యా క్రీస్తు యేసునందున్న ఎడల వారు ఏ సృష్టి అంట? నూతన సృష్టి. నూతన సృష్టి. ఈ నూతన సృష్టి అన్నమాట మాటలో చదువుకోవడానికి, పలకడానికి సర్వసాధారణమైంది. దీని ఆంతర్యాన్ని గమనిస్తే ఇది చాలా శ్రేష్టమైన మాట. నూతన సృష్టి. ఏ సృష్టి అంటే పాత సృష్టి ఉందనే కదా, పాత సృష్టి ఉందనే కదా. పాత సృష్టి ఏమిటి? దేవుడెవరో ఎరుగని స్థితి. అయ్యా పాత సృష్టి ఏమిటంటే పాపములో, పాపమనగా ఎత్తిదో కూడా ఎరుగనటువంటి జీవితాన్ని కలిగి ఉన్న స్థితి. అయ్యా పరిశుద్ధత అనగా ఏమిటో, నీవు ఎందుకొరకు సృష్టించబడి ఉన్నావో, నీవు ఎందుకొరకు ఈ లోకంలో జీవించి ఉన్నావో ఎరుగనటువంటి స్థితి పాత స్థితి. క్రీస్తు యేసునందున్నవారు ఇప్పుడు ఏ సృష్టి? నూతన సృష్టి. అయ్యా నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో నీవు తెలుసుకొని ఉన్నా, నిన్ను కలువ చేసిన దేవుడెట్టివాడో నీవు తెలుసుకొని ఉన్నా, నీవు ఎవరి కుమారుడవో, నీవు ఎవరి కుమార్తెవో, నిన్ను ఎందుకు ప్రభు ఈ లోకములోనికి పంపి ఉన్నాడో, ఈ లోకములో నిన్ను జీవింపజేయుచున్నాడు, నీ ఆయుష్కాలమును ఆరోగ్యమును పొడిగించి ఆయన పొందాలనుకున్న మహిమ ఏమిటో ఇది అయ్యా ఇప్పుడే నీవు తెలుసుకొని ఉన్నావు. నీవు ఎందుకొరకు దేవుని మహిమ కొరకు పుట్టి ఉన్నావన్న సంగతి నీవు మర్చిపోకూడదు. నూతన సృష్టి, నూతన సృష్టి. నీ పాత స్వభావం గతించిపోయింది. నీ పాత ఎరుగని తరము, నాకు తెలియని తరము, అయ్యా నేను ఎరుగను, నాకు విద్య లేదు, నేను పామరుడను, నేను ఎన్నికలేని వాడను అన్నట్టు వీలు లేదు. ప్రభు నిన్ను ఎన్నుకొని తన బిడ్డగా చేసుకొని తన సొత్తైన జనముగా మార్చుకొని అయ్యా తన సొత్తైన ప్రజగా చేసుకొని నీ శిక్ష నుండి నిన్ను తప్పించి అయ్యా నిన్ను ఆయన నూతన సృష్టిగా ఇక మీదట ఏది ఎరుగననుకుండు వాడిగా
నీవెవరో నీకు తెలియదనుకుంటున్నట్లుగా ప్రభు నిన్ను నన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసి ఉన్నాడు కనుక క్రీస్తు యేసునందు నీకు నాకు కలిగిన రెండవ ధన్యత ఏమిటంటే మనం ఏ సృష్టి? నూతన సృష్టి. పాత సృష్టి కాదు. పాతది గతించిపోయేను, ఇదిగో సమస్తమును ఏమైనా కొత్తగా, సమస్తము కొత్తగా అయిపోయింది. ఏం కొత్త కావాలా? అయ్యా ముందు కలర్ బట్టలు కట్టుకుంటుంటివి, ఇప్పుడు తెల్లని బట్టలు కట్టుకుండగా నీ స్వభావం, నీ ప్రవర్తన, నీ నడవడి నూతన సృష్టి కావాలి. నీ మాట నూతన సృష్టి కావాలి. క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వారు ఏమై ఉన్నారంట? నూతన సృష్టి. నూతన సృష్టి. మూడవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. నేను ముగించేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. అయ్యా క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి, ఏం కలిగి? క్రీస్తు యేసు ప్రభువారు మన కొరకు ఏం చేసి ఉన్నారంట? మీరు పరిమళ వాసనగా ఉండవలనని మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు. ఏంగా ఉండాలంటే మనము? అయ్యా ఏంగా ఉండాలంటే మనము పరిమళ వాసన. ఏంటయ్యా ఈ పరిమళ వాసన? పరిమళ వాసనగా ఉండడం అంటే సెంటు కొట్టుకుని రావడం కదయ్యో, మంచి మంచి పెర్ఫ్యూమ్ ధరించడం కాదు. పరిమళ వాసన అనగా మీరును ఒకరినొకడు ఏం చేయాలంట? ప్రేమించుడి, ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఈ పరిమళ వాసన నీలో నాలో ఉండాలని, నిన్ను నన్ను ప్రేమించి ఆయన దేవునికి అర్పణముగా బలిగా తను తాను ఏం చేసుకోవాలంట? అర్పించుకొని ఉన్నాడు. నువ్వు నేను ఎలా ఉండాలని? నిన్ను ఆయన ఎంత ప్రేమించి తన ప్రాణాన్ని సైతం అర్పించక తెగించాడు. ప్రేమ చూపువాడవైతే నీవు నేను మనము కూడా ఇలా ఉండవలనని నిన్ను ప్రేమించి ఆయన దేవునికి అర్పణముగా బలిగా తను తాను సమర్పించుకొని ఉన్నాడు. అయ్యా నీలో నాలో ఏ పరిమళ వాసన ఉండాలయ్యా? ఏ పరిమళ వాసన? ప్రేమ కలిగి నడుచుకునే పరిమళ వాసన. మన మాట ప్రేమపూర్వకమైనదై ఉండాలి. మన నడవడి ప్రేమపూర్వకమైనదై ఉండాలి. మన ప్రవర్తన ఎదుటి వ్యక్తిని గాయపరిచేదిగా, దూషించేదిగా, హింసించేదిగా ఉండకూడనట్టుగా ప్రేమపూర్వకమైన మాట తీరు మనలో ఉండాలి. అలా ఉండుటకు తను తాను నీ కొరకు అర్పణగా బలిగా క్రీస్తు ప్రభువారు సమర్పించుకొని ఉన్నారంట. ఇక మీదట యేసు క్రీస్తునందు ఉండుట వలన నీకు కలిగిన లాభం ఏమిటయ్యా అంటే నీవు కనీసం ఈ మూడైనా చెప్పగలిగి ఉండాలి. ఏంటయ్యా అది? అయ్యా ఆయన నన్ను పాపం అనే శిక్ష నుండి తప్పించాడు. రెండవది నన్ను నూతన సృష్టిగా మార్చాడు. మూడవది అయ్యా పరిమళ వాసన అనగా
ప్రేమ కలిగి నడుచుకొని వారిగా ఆయన నన్ను మార్చాడు. ఇది నాకు దేవుని యందు కలిగిన గొప్ప ధన్యత అని నీవు చెప్పగలిగావు. ప్రభు నిన్ను నన్ను ప్రేమించి పరిమళ వాసన, ఏ పరిమళ వాసన అంటే ప్రేమ కలిగిన పరిమళ వాసన, ప్రేమించే పరిమళ వాసన, ప్రేమ కలిగి నడుచుకునవలనని ఆయన నీ నుండి, నా నుండి, మన నుండి ఆయన కోరుకుంటున్నాడమ్మా. అయ్యా, ఆయన కోరుకుంటున్నాడు. యేసు క్రీస్తు అందు కలిగిన ధన్యతలు ఇంకా అనేకం ఉన్నాయి, కానీ అన్నిటినీ చెప్ప సమయం చాలు. ప్రభు చిత్తమైతే మరొకసారి ధ్యానం చేద్దాం. దేవుడి కొద్ది మాత్రం మన నిమిత్తమై దీవించుగాక.